అకాల వర్షాలు అన్నదాతల్ని ఆగం చేశాయి. వరుణుడి బీభత్సంతో కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. ఈదురుగాలులతో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కడప జిల్లా జమ్మలమడుగులో 200 కరెంటు స్తంభాలు నేలకూలాయి. కాకినాడ కరప మండలంలో పిడుగులతో కూడిన వడగళ్ల వాన పడింది. బాపట్ల జిల్లా కొల్లూరులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. కర్నూలు జిల్లా ఇబ్రహీంపురంలో పిడుగుపాటుకు రైతు బోయ కృష్ణ మృతి చెందారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో ఈదురుగాలులకు ఓ ఇంటి రేకులు ఎగిరిపడ్డాయి. 10 ఇళ్లు నేలమట్టమయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇళ్లల్లోని నిత్యావసరాలన్నీ తడిసిపోయాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని నిరాశ్రయులు వేడుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంలో భారీ వృక్షం నేలకూలింది. కారు, బైకు ధ్వంసమయ్యాయి. దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం మండలాలలో ఈదురుగాలులు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ కుమ్మరిపాలెంలో తాటి చెట్టు విరిగిపడటంతో 2 మృత్యువాత పడ్డారు. గుడివాడ, మచిలీపట్నంలో భీకర గాలులతో భారీ వర్షం పడింది. ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల మండలాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లపై చెట్ల కొమ్మలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఈదురుగాలుల కారణంగా వ్యాపారులు, దుకాణాలు మూసేశారు. అకాల వర్షాలు, ఇబ్బందులపై అధికారులతో మంత్రి గొట్టి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. ఈదురుగాలులు, వర్షం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తినట్లు తెలిపారు. ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. మండుటెండలతో అల్లాడుతున్న ప్రజలకు ఇప్పుడిప్పుడే ఉపశమనం లభించేలా కనిపించట్లేదు. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమవుతోంది. జూన్ 4, 5వ తేదీల్లో ఈ రుతుపవనాలు రావచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నెమ్మదిగా కదులుతూ ఉండటంతో రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది.